తెలంగాణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోనే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్. మహాశివరాత్రి పండగ సందర్భంగా పృథులాపురి శ్రీ శ్రీ పార్వతీ సమేత నిర్మమహేశ్వర స్వామి వారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ఏర్పాట్లపై బుధవారం నాడు స్థానిక శివాలయంలో రెవెన్యూ మరియు దేవాదాయ శాఖ అధికారులు సంయుక్తంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడం, భద్రతా చర్యలు, తాగునీటి సదుపాయం, క్యూలో నిర్వహణ, పారిశుద్ధ్యం, వైద్య సాయం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణ అధికారి నారాయణ రెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి రోజున వేలాది మంది భక్తుల స్వామివారి దర్శనానికి వచ్చే అవకాశం ఉన్నందున సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యత ఉన్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా ఈసారి వీఐపీ దర్శనాలు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. భక్తులందరూ క్రమశిక్షణతో సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో పొదిలి రెవెన్యూ అధికారులు, దేవాదాయ ధర్మశాఖ అధికారులు, దేవస్థాన సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. నా పేరు నారాయణ రెడ్డి అండి. పొదిలి నిర్మమహేశ్వర స్వామి దేవాలయంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మహాశివరాత్రి ఉత్సవాలు ఆల్రెడీ 7వ తేదీ నుంచి ప్రారంభమై ఉన్నవి. 21 వరకు ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. 15వ తేదీ మహాశివరాత్రి ఉత్సవం జరుగుతుంది. 16వ తేదీ రథోత్సవం జరుగుతున్న సందర్భమున ఈ మహాశివరాత్రి రోజు వేల మంది భక్తులు వస్తున్నారు కాబట్టి ఆ భక్తులకు దైవ దర్శనము చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా జరగాలని అన్ని డిపార్ట్మెంట్లతో సహకారం తీసుకున్నాము. రెవెన్యూ వాళ్ళతోటి ఎంఆర్ఓ గారు మాకు బాగానే సహకరిస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరిస్తున్నారు, పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళు, కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు, మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అందరూ ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరిస్తున్నారు. నిన్న రాత్రే కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా ఈ పండుగలను చాలా జాగ్రత్తగా చేయాలి, భక్తులకు సౌకర్యాలు ఇవ్వాలి, ఆ భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా స్వామివారి దర్శనం చేసుకునే టైంలో ఆ క్యూ లైన్లు కానీ, తర్వాత మంచినీళ్ళు ఏర్పాటు చేయటంలో కానీ, ప్రసాదాలు ఏర్పాటు చేయటంలో కానీ వాళ్ళు ఎటువంటి ఒత్తిడి జరగకుండా, రద్దీ జరగకుండా ఈ పాసులు కూడా అన్నీ క్యాన్సిల్ చేయమని చెప్పినారు. అందుకని భక్తులు, సాధారణ భక్తులకే ప్రాధాన్యత ఇవ్వమని గవర్నమెంట్ పాలసీ కాబట్టి భక్తులందరూ మాకు గ్రామ ప్రజలు కానీ, బయట నుంచి వచ్చే గ్రామ ప్రజలు కానీ అందరూ సహకరించి, గ్రామ పెద్దలు కానీ ఈ రేపు జరిగే మహాశివరాత్రి ఉత్సవం రోజున దైవ దర్శనం అందరూ ప్రశాంతంగా చేసుకొని వెళ్ళే విధంగా మన ట్రస్ట్ బోర్డు వాళ్ళు కానీ, చైర్మన్ గారు కానీ అందరూ సహకరించి మన శివాలయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరము అన్ని డిపార్ట్మెంట్ల వారము సమన్వయం చేసుకొని ఇది ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాము. అందుకని అందరూ విలేకరుల మిత్రులు కూడా ఇందులో పూర్తిగా సహకరించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అందరూ సమన్వయం పాటించాలని తెలియజేయవలసిందిగా విలేకరుల మిత్రులు కూడా కోరుతున్నాను. అందువలన అందరూ వచ్చే భక్తులు జాగ్రత్తగా, ఎటువంటి ఒత్తిడి లేకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పే రూల్స్, పోలీసు వాళ్ళు ఇచ్చే గైడ్లైన్స్ను పాటించి ముందు హడావిడి లేకుండా, ఎవరు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ముందు కదిలి దైవ దర్శనాలు చేసుకొని అందరూ సహకరించవలసింది కోరుతున్నాను. ఓం నమ శివాయ.